ఏలూరు చొదిమెల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో భార్య చనిపోవడం జరిగింది. ఉరివేసుకుని ఆవిడ చనిపోయారు. మరోపక్క భర్త మాత్రం చేతులు కాళ్ళు కోసుకుని కొంత ఆయన ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. చనిపోయిన టీచర్ దేవిక తల్లిదండ్రులు ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి అసలు ఏమైంది అనుకుంటున్నారు? ప్రభుత్వ టీచర్ ఆవిడ అంత పరిస్థితి ఎందుకొచ్చింది అనుకుంటున్నారు? ఆత్మహత్య అంత బలవన్మరణంగా పాల్పడడానికి? మరి ఇదివరకు వాళ్ళంతా అన్యోన్యంగానే ఉండేవారండి. మరి వారి మనసులో ఏమి ఈ తేడా వచ్చిందో మనకు తెలీదు. వాళ్ళు బయటికి ఏమి ఎక్స్పోజ్ అవ్వలేదండి. ఆ? నిన్న రాత్రి మాత్రం ఆ విధంగా జరిగిందండి. అదే అంటే గతంలో ఏమన్నా వీరికి ఏమన్నా ఘర్షణలు కానీ దెబ్బలాడుకోవడం, లేకపోతే మీరు ఏమన్నా పెద్దల్లో పెట్టి మాట్లాడుకోవడం అసలు అసలు ఏం లేదండి. లేదండి. ఇప్పుడు అన్యోన్యంగానే మసిలేవాళ్ళండి, ఉండేవారు. అదండి. ఎంతమంది పిల్లలండి దేవిక టీచర్కి? ఇద్దరు పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఒక ఆయన ఇంటర్మీడియట్, ఒక ఆయన ఏమో 9th క్లాస్ అండి. అంటే ఏంటి ఏమన్నా అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు? అది ఆత్మహత్య మీరు అక్కడ ప్రదేశానికి వెళ్ళారు, చూసారు, ఇంట్లో ఏమన్నా అనుమానంగా ఏమన్నా అనిపించిందా? పోలీసులకి ఏం చెప్పారు? పోలీసులకంటే మామూలుగా ఈ కాళ్ళు మాత్రం కింద ఆంతనే ఫ్యాన్కి ఉరేసి ఉంది. దాని మీదట కాళ్ళు కింద ఆంతనాయి కాబట్టి ఏ విధంగా చనిపోయింది అనేది అనుమానం వ్యక్తం చేసామండి. అదే ఏమన్నారు పోలీసులు? ఏమన్నా ఎంక్వైరీ చేస్తా అన్నారు. ఓకే. ఎక్కడండి పనిచేసేది దేవిక టీచర్? నల్లపాడండి, ఉంగుటూరు మండలం. అమ్మ మీకేమన్నా చెప్పారు ఎప్పుడన్నా దెబ్బలాట్లు అయినట్టుగానే, ఏమన్నా గొడవలు అయినట్టుగానే? ఏమా ఇద్దరు బాగుండేవాళ్ళండి. ఎప్పుడు గొడవలు కానీ ఏమి ఇద్దరు వస్తే బాగా అన్ని బాగుంటారండి. కొత్తల వరకు వచ్చినప్పుడు ఇట్లా సడన్గా ఏం జరిగిందో తెలియదండి. అంటే చనిపోయే ముందు ఏమన్నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేశారు? నిన్న బర్త్డే అండి, అందరూ విషయం చెప్పుకున్నాను వాట్సాప్ అంతే. అంటే ఇలా ఇబ్బందిగా ఉంది కానీ లేకపోతే అసలు ఏం చెప్పలేదండి. అసలు ఏమైనా ఇబ్బంది వచ్చేంత కూడా మనకి వాళ్ళిద్దరి మధ్య ఉండదని అనుకున్నాము. సడన్గా ఏం జరిగిందో మాకైతే తెలియదు. పెళ్ళి సుమారుగా 18 సంవత్సరాలు అయిద్దండి. ఇప్పుడేంటి బాబు ఇంటర్ చదువుతున్నాడు, పెద్ద బాబు. ఇద్దరు మగ పిల్లలు. ఓకే. అయితే మొత్తం మీద భర్త చిన్ని సురేంద్ర మాత్రం గాయాలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేవిక టీచర్ మాత్రం ఆవిడ చనిపోవటం జరిగింది. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వివరాలు అయితే సేకరిస్తున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో లేకపోతే ఎందుకు ఇంత బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది? దేవిక టీచర్ ఆవిడ ఆత్మహత్యత్నానికి పాల్పడింది, ఆవిడ చనిపోయింది. సో సురేంద్ర మాత్రం చేతులు కాళ్ళు గాయపరుచుకున్నాడు. సో ఏ విధంగా జరిగింది? ఇంకా సురేంద్ర అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అతను కొంత స్పృహలోకి వచ్చిన తర్వాత అతని దగ్గర నుండి పూర్తి స్థాయిలో పోలీసులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటున్నారు. ఈలోపు అసలు మొత్తం ఇదంతా ఏ విధంగా జరిగిందనే దాని మీద అతను స్పృహలోకి వచ్చిన తర్వాత వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఈ కొంత ఇది మిస్టరీగా ఉందనే చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్యాత్నానికి పాల్పడి ఉంటే గనక సురేంద్ర ఏ విధంగా అతను బ్లేడ్తో చేతులు కాళ్ళు కోసుకోవడం కానీ, ఇటు దేవిక టీచర్ మాత్రం ఆవిడ వైర్తో తాడుతో ఊరు వేసుకోవటం, కాళ్ళు కింద అంటూ కొంత అనుమానాస్పదంగా ఉందని అయితే టీచర్ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. సో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని దేవిక తల్లిదండ్రులు అయితే కోరుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్, సాగర్ బిగ్ టీవీ, ఏలూరు నుండి.